శ్రీమతి నమః. నాకు చాలా మంది కామెంట్లో అడుగుతున్నారు, శివరాత్రి రోజు అంటే మాస శివరాత్రి అభిషేకం ఎలా చేయించుకోవాలి, మేము ఎలా వాళ్ళని ప్రొసీడ్ అవ్వాలని చెప్పి అడుగుతున్నారు. ముందు మీ ఊళ్ళో ఎక్కడైనా శివాలయంలో రుద్రాభిషేకం చేస్తారని అనుకుంటే రుద్రాభిషేకం చేయించుకోండి. లేదు అంటే అప్పుడు నేను శంకర మఠం గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, అక్కడ రుద్రాభిషేకం చేయించుకోండి. అక్కడ పైన రుద్ర యంత్రం ఉంది, కింద స్ఫటికలింగం ఉంది. రుద్ర యంత్రం కింద ఉన్న స్ఫటికలింగానికి ఒకసారి అభిషేకం చేస్తే 1000 సార్లు అభిషేకం చేసిన ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్ర ప్రమాణం. అది నేను చెప్తున్నది కాదు. అయితే ఈ మాస శివరాత్రి రోజు గాని, మీ జన్మ నక్షత్రం రోజు గాని, ఆరుద్ర నక్షత్రం రోజు గాని అభిషేకం చేయించుకున్నట్లయితే మనకున్న గ్రహ బాధలు, అలాగే పిశాచ బాధలు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడిపోవడము, మానసికంగా ఏవైనా కష్టాలు ఉంటే వాటి నుంచి బయటపడిపోవడము మనకి తెలుస్తుంది అనుభవపూర్వకంగా. ఎంతో మంది ఇలా అభిషేకాలు చేయించుకుని ఆ కష్టం నుంచి బయటపడ్డారు. అసలు మామూలుగా మనకి ఏం చెప్తారు తెలుసా, శివరాత్రులు 5 రకాలుగా చెప్తారు. నిత్య శివరాత్రి, రెండోదేమో పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి, యోగ శివరాత్రి. అంటే ఏంటి, ఒక మాసంలో వచ్చే ఆ ఒక్కరోజే మాత్రమే కాకుండా నిత్యము శివరాత్రి లాగా నువ్వు గడిపినట్లయితే నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉంటుంది అని. నిత్య శివరాత్రి అంటే అర్థం ఏంటి, నిత్యం శివనామస్మరణ చేస్తూ ఉపవాసం ఉంటూ సాయంత్రం పరమేశ్వరుడికి అభిషేకం చెయ్యాలి. పక్ష శివరాత్రికి వస్తే మాసంలో వచ్చే 2 తిథుల్లోనూ చేస్తూ ఉంటారు. అలా కాకపోయినా సరే మాసంలో వచ్చే ఒక్క తిథి మాస శివరాత్రి రోజైనా సరే అభిషేకం చేయించుకుంటూ అలా సంవత్సరానికి 12 మనకి మాస శివరాత్రులు వస్తాయి. ఫిబ్రవరిలో అంటే మాఘ మాసంలోనేమో మహాశివరాత్రి వస్తుంది. అలా 12 శివరాత్రులు అభిషేకం చేయించుకున్నట్లయితే మార్పు మనకే తెలుస్తుంది, ఎవరో చెప్పక్కర్లేదు. అలాగే మీకు రుద్రాభిషేకం చేసుకోవడం వచ్చిందనుకోండి, ప్రతిరోజు మీరు సంధ్యా సమయంలో అంటే ప్రదోష సమయంలో విష్ణు సహస్రనామ స్తోత్రం గాని, రుద్ర నమక చమకాలు గాని చదువుకోవటంతో పాటుగా పొద్దున్న అభిషేకం చేసుకున్నారు అంటే ఎంత అద్భుతమైన ఫలితం ఉంటుందో. కాకపోతే రుద్రాభిషేకం చేసుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఈ రుద్రాభిషేకం చేసే వాళ్ళకి కొంతమందికే ఈ రుద్రాభిషేకం చెయ్యాలని ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు రుద్రాభిషేకం చేయకూడదు. ఒకవేళ మీకు ఎక్కడా కుదరటం లేదు అని అనుకుంటే గనక ఈ శంకర మఠంలో అభిషేకం చేస్తారు. కానీ అభిషేకం చేయించుకునే వాళ్ళు మాస శివరాత్రి 28వ తారీఖు కాబట్టి 27 సాయంత్రం లోపు మాత్రమే మీరు అక్కడ నమోదు చేసుకోండి. అక్కడేమో మీ పేర్లు, మీ గోత్రాలు పంపించండి. అభిషేకం చేయడానికి అక్కడ 201 రూపాయి తీసుకుంటారు. నేను ఇదివరకు కూడా చెప్పాను, ఆ 201 రూపాయి మీరు ఇవ్వకపోయినా సరే అక్కడ అభిషేకం జరుగుతుంది. కానీ అది ఎందుకు అంటే వేదాన్ని ప్రోత్సహించటం కోసం అక్కడ ముముక్షు భవనం కడుతున్నారు. నిత్యం వేదఘోష జరగాలి, వేదాధ్యయనం జరగాలి. పరమాచార్య స్వామి వారి యొక్క ఆకాంక్షది. ఎక్కడైతే వేదాధ్యయనం జరుగుతుందో అక్కడ ఎంతో అభివృద్ధి కనబడుతుంది. అసలు ఒక్క వేద పండితుడు వేదాన్ని వల్లివేస్తే ఎంత లోక కళ్యాణం జరుగుతుందో తెలుసా. ఈ రోజు మనం ఇంకా ఇలా ఉన్నాము అంటే ఎంతో మంది వేద పండితులు లోక కళ్యాణార్థం, వాళ్ళు వేదాన్ని వల్లివేసేది వాళ్ళ కోసం వల్లివేసుకోరు, లోక కళ్యాణం కోసం వేదాన్ని వల్లివేస్తారు. అంటే లోకానికి కళ్యాణం చేకూడడం కోసం అన్నమాట. ఇలా ఎన్ని వేద పాఠశాలలు, ఎన్ని చోట్ల వేదాధ్యయనాలు జరిగితే అంత భారతదేశం బాగుంటుందన్నమాట. ఇక్కడ ఈ వేదాధ్యయనాన్ని ప్రోత్సహించడం కోసం రేపు మేలోనేమో వేద సభలు జరుగుతాయి అన్నమాట. ఈ వేద సభలు నిర్వహించటము, నిత్యం అలా వేదఘోష జరగటం కోసం అక్కడ ఒక భవనాన్ని నిర్మిస్తున్నారు, గో సంరక్షణకి వాటికి. ఇప్పుడు మనం ఇచ్చే ద్రవ్యం ఏదైతే ఉందో అది మీ పేరున అభిషేకం జరగటంతో పాటుగా ఆ ఇచ్చిన ఆ ద్రవ్యం ఆ ముముక్షు భావనానికి కూడా ఉపయోగపడుతుంది అని. అంతే తప్ప బిల్డింగులు కట్టేసుకోవడానికో ఆస్తులని మేము సంపాదించేసుకోవటం కోసమో కాదు. మీకెవరికైనా సరే అక్కడ బిల్డింగులు కట్టట్లేదు, ఆస్తులు సంపాదించేసుకుంటున్నారు అనే అనుమానం ఉంటే దయచేసి పంపించద్దు. అనుమాన పడుతూ 1 రూపాయి కూడా మీరు పంపించక్కర్లేదు. మీరు 1 రూపాయి పంపించకపోయినా సరే వాట్సాప్ కి మీ గోత్రనామాలు పంపిస్తే వాళ్ళ తరపున పూజ జరుగుతుంది. ఎక్కడైతే సదాచారాన్ని పాటిస్తూ అభిషేకాలు, అర్చనలు జరుగుతూ ఉంటాయో అక్కడ శక్తి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. సర్వమంగళ అమ్మవారి ఆలయం ఒక అద్భుతమైన క్షేత్రం. సదాచారాన్ని పాటిస్తూ అక్కడ నిత్యము అనుష్ఠానాలు, పూజలు, అభిషేకాలు, హోమాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి.
ఎక్కడ జరిగినా సరే అక్కడ శక్తి ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో సర్వమంగళ అమ్మవారి ఆలయం గురించి చెప్తున్నప్పుడు కొంతమంది పాపం విపరీతంగా బాధపడిపోయారనమాట. అక్కడొక్కరే అమ్మవారు ఉన్నారా అని. నేను గతంలో చేసిన వీడియోస్ ఒకసారి చూడండి. అక్కడ ఒక్కరే ఉన్నారు అని నేను చెప్పుంటుంటే అప్పుడు వచ్చి కింద కామెంట్ పెట్టండి. పాత వీడియోలు చూడకుండా ఎవరో చెప్పిన మాటలను పట్టుకుని అక్కడ ఒక్కరే ఉన్నారా అని కామెంట్ కింద పెట్టకండి. ఎందుకంటే మనం వాక్కుతో చేసుకునే దోషం చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే కల్లో కనిపించి గాజులు ఇచ్చారట, వడ్డాణం ఇచ్చారట అని వెటకారంగా మాట్లాడుతున్నారు కదా. మీకు దుర్గా వైభవం తెలుసా? కనకదుర్గ అమ్మవారు అంటే అది ఎందుకు ఎగ్జాంపుల్ గా నేను తీసుకుని చెప్తున్నాను అంటే మనందరికీ తెలిసిన తల్లి కాబట్టి. అమ్మవారు హస్తాన్ని అప్పట్లో నేను ఈ వీడియో కూడా చెప్పాను, దుర్గా అమ్మవారి హస్తం ఇప్పుడు ఎక్కడ ఉంది అని. అమ్మవారు తన హస్తాన్ని అర్చకులకి ఇచ్చేస్తారు తెలుసా. ఈ రోజుకి పెదకలేపల్లి నాగేశ్వర స్వామి వారి ఆలయం తెలిసే ఉంటుంది ఎవరికైనా. ఆ ఆలయానికి సంబంధించిన పూర్వ అర్చకుల దగ్గర ఈ అమ్మవారి హస్తం ఉందని, ఈ రోజుకి వాళ్ళు శ్రీ విద్యలో రాణిస్తున్నారు, వాళ్ళకి ఇప్పటికీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది అని మనకి దుర్గా అమ్మవారి క్షేత్ర మాహాత్మ్యంలో కనిపిస్తుంది. అమ్మవారు అక్కడ ఉన్నారు అని మనం నమ్మితే అమ్మవారు మహిమలని చూపిస్తుంది ఖచ్చితంగా. అది ఒక రాయి అని భావిస్తే నువ్వు రాయి అని భావించావు కాబట్టే నీకు అటువంటి ఫలితమే వస్తుంది. కానీ అక్కడ అమ్మ ఉంది అని మనం భావించాము అని అనుకోండి, అమ్మ ఉంది అని అనుకున్నప్పుడు అమ్మ అన్నం పెడుతుంది, అమ్మ అనుగ్రహాన్ని ఇస్తుంది. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి బయటపడే మార్గాన్ని నాకు చూపించి తల్లి అని ఎప్పుడైతే అమ్మవారి పాదాలు పట్టుకుంటామో అమ్మ ఖచ్చితంగా అనుగ్రహాన్ని చూపిస్తుంది. కానీ మనం చేసేది ఏంటంటే అమ్మని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటాం. ఎందుకు అంటే మనకొచ్చిన బాధకి కన్నీళ్లు పెట్టుకుంటాము, అది వేరే విషయం. కానీ అమ్మని చూస్తూ ఆర్తితో ఎందుకమ్మా నాకు ఇంత కష్టం పెట్టావని చెప్పి అడుగుతూ ధర్మం తప్పకుండా సత్యాన్ని పలుకుతూ ఎప్పుడైతే మన జీవితంలో మనం మార్చుకుంటామో అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా. అలా ఎంతమందికో ఎన్నో మహిమలు ఆ ఆలయంలో జరిగాయి. కొంతమంది అంటూ ఉంటారు జరగని వాళ్ళు 2-3 ఉంటారు కదా అని. ఉంటారు. చెంగలమ్మ అమ్మవారి ఆలయం ఉంది. రాకెట్ లాంచ్ చేసినప్పుడు శ్రీహరికోట నుంచి ఆ ఇస్రో చైర్మన్ వాళ్ళు ఏం చేస్తారు అంటే పేపర్స్ ని తీసుకొచ్చి చెంగాలమ్మ అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేయించుకుంటారు. మనం చెంగాలమ్మ అమ్మవారి ఆలయం గురించి 2-3 వీడియోస్ చేసుకున్నాం, అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆ రాకెట్ లాంచ్ చేసిన ప్రతిసారి ఆ పేపర్స్ తీసుకొచ్చి అక్కడ పెడతారు. ప్రతిసారి వాళ్ళు ఏం విజయాన్ని సాధించలేదే. కొన్నిసార్లు సక్సెస్ అయింది, కొన్నిసార్లు అది సక్సెస్ కూడా కాలేదు. సక్సెస్ కానప్పుడు ఆ దాన్ని మాత్రమే పట్టుకుని వాళ్ళ అమ్మవారి దగ్గర పూజ చేయించుకోవడానికి పేపర్లు తీసుకురావడం మానేలేదే. ఎందుకు అంటే అది వాళ్ళ నమ్మకం, అమ్మ అక్కడ ఉన్నారు, ఏది చేసినా మంచే చేస్తుంది అని నమ్మకం. అలానే మన ఛానల్లో సర్వమంగళ అమ్మవారి ఆలయం మాత్రమే కాదు, ఎన్నో ఆలయాలు, ఎంతమందో భక్తుల చరిత్రలు, కృష్ణ భక్తులైతే మన ఛానల్లో నేను ఎన్ని చెప్పాను. అలానే పండరీపురం గురించి నేను దాదాపుగా ఒక 80 వీడియోలు చేసి ఉంటాను. అంటే పండరీపురాన్ని నేను ప్రమోట్ చేస్తున్నట్ట కాదు కదా, అక్కడ మహిమ ఉంది చెప్పాను. అలానే కృష్ణ భక్తుల కథల్లో చాలా బేగ్ గురించి, ఇలా ఎంతో మంది చరిత్రల్లో అమ్మవారు అంటే రాధమ్మవారు కృష్ణుడు ఇద్దరు నృత్యం చేసుకుంటూ వస్తున్నప్పుడు అమ్మవారి కాలు గజ్జలు పడిపోతే ఆ గజ్జలు కృష్ణ భక్తులు తీసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఆ వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉన్నాయి, చూడండి. ఎంతో మంది భక్తుల చరిత్రలు, అలాగే ఇప్పటికీ ద్వారకలో గాని బృందావనంలో గాని జరుగుతున్న అద్భుతాల గురించి మన ఛానల్లో ఎన్ని పెట్టానో ఒకసారి అవన్నీ చూశారు అని అనుకోండి, అప్పుడు మన ఛానల్ అంటే ఏంటి అనేది పూర్తి అవగాహన అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడితే విషయపరంగానే మాట్లాడాలి, అలా మాట్లాడితేనే అది బాగుంటుంది. మీకు ఎవరికైనా సరే అమ్మ వివాహం కావటం లేదు అని అనుకున్నారు అని అనుకోండి, అక్కడికి వెళ్ళి అమ్మవారికి మంగళసూత్రం సమర్పణ చేస్తాము అని చెప్పి మొక్కుకుంటే అక్కడ వివాహం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ మంగళసూత్రాన్ని ఎంత బంగారం ఇవ్వాలి అనేది మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను, అది మీ స్తోమత అన్నమాట. ఇప్పుడు మనకి ఒక 1000 రూపాయల స్తోమతే ఉందనుకోండి, ఒక 10 రూపాయలు పెట్టి చేయించిస్తాం. అంటే ఒక ముక్కు పొడకకి సంబంధించిన బంగారం ఎంత ఉంటుంది, దానితోటే మనం చేయించిస్తాం.
మన స్థితిని బట్టి మన స్తోమతని బట్టి అక్కడ మొక్కుకుంటారన్నమాట. అంటే ఎంత పెట్టే ఇవ్వాలని లేదు, ఎందుకంటే నన్ను కామెంట్లో అడిగారు ఎంత పెట్టి ఇవ్వాలమ్మా, వివాహం జరిగితే మరి మంగళసూత్రం మొక్కుకుంటే ఎన్ని గ్రాములు ఇవ్వాలమ్మా అని అడిగారు. ఎన్ని గ్రాములు అని ఉండదు, మీ స్తోమత అన్నమాట. మీరు పరిపూర్ణంగా అమ్మవారికి శరణాగతి చేసేసి అమ్మవారి పాదాలు పట్టుకున్నారు అని అనుకోండి, ఖచ్చితంగా అమ్మవారు మనకి ఏదైతే కష్టం ఉంటుందో ఆ కష్టం నుంచి దాటుతుంది. మరి అలాంటప్పుడు ఈ మొక్కులవన్నీ ఎందుకమ్మా అంటారు. మనం వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్ళినా, ద్వారకా తిరుమల వెళ్ళినా, శ్రీకాళహస్తి వెళ్ళినా ఎక్కడైనా సరే మనం మొక్కుకుంటూ ఉంటాం కదా, మొక్కుకుని స్వామి వారికి సమర్పణ చేసుకుంటాం కదా. అలాగే మనకి ఆ కష్టం తీరింది కాబట్టి ఆనందంతో అమ్మవారికి ఇచ్చే సమర్పణ అన్నమాట. కాబట్టి చాలా వరకు అనుమానాలు తీరే ఉంటాయని అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా అనుమానాలు ఉంటే కింద నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఒక విషయం గురించి మనం చెప్పేటప్పుడు దాని వల్ల ఒక 10 మందికి మంచి జరిగింది అని అనుకోండి, అంతకంటే సంతోషం ఉంటుందా చెప్పండి? నాకంటే సంతోషించే వాళ్ళు ఉంటారా? బాధ వచ్చిన వాళ్ళకి ఆ నొప్పి విలువ తెలుస్తుంది. ఒడ్డున ఉన్నవాడు ఒరే నువ్వు సముద్రంలో మునిగిపోతున్నావురా, ఇలా పైకి రా, ఈ పైకి రా అని చెప్పి బయట నుంచే సలహాలు కాదు ఇచ్చేది, మనం కూడా సముద్రంలో దూకితేనే ఆ బాధ నొప్పి అనేది తెలుస్తుంది. నేను కూడా నాకు ఏదైనా బాధ వచ్చినా, నాకు ఏదైనా కష్టం వచ్చినా వెంటనే పరమాచార్య స్వామి వారికి చెప్పుకోవటం, సర్వమంగళ అమ్మవారి పాదాలు పట్టుకోవటం ఇలానే చేస్తూ ఉంటాను. మీకు కూడా ఇష్టమైతే, మీకు కూడా అమ్మవారంటే నమ్మకం ఉంటే అది మీకు ఎక్కడైనా సరే, కానీ ఇక్కడని నేను ఎందుకు చెప్తాను అంటే అక్కడ జరిగే అర్చనలు గాని, అక్కడ జరిగే హోమాలు గాని అవన్నీ సంప్రదాయబద్ధంగా ఉంటాయి. ఎక్కడైతే సంప్రదాయము సదాచారము ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది. ఇలా ఆచారాలను పాటించే ప్రతి చోట శక్తి ఉంటుంది, ఎక్కడ కూడా శక్తి ఉంది. అది మాత్రమే నేను వీడియోస్ లో ఎప్పుడు చెప్తూ ఉంటాను, గమనించగలరు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.